రీసెంట్గా హైదరాబాద్లో హైడ్రా అక్రమ కట్టడాలను అయితే కూల్చుతూ ఉంది కదా. అయితే రీసెంట్గా అమీన్పూర్ దగ్గర కొన్ని అక్రమ కట్టడాలను అయితే కూల్చడం జరిగింది. కాకపోతే కొంతమంది అంటే అక్కడ ఇల్లు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పాపం ఏడ్చిన తీరు అనేది వాళ్ళు పడ్డ నరకం మామూలు నరకం కాదు. ఎందుకంటే కళ్ళ ముందే ఒక సొంత ఇంటిని కూల్చేస్తుంటే ఎంతో విలువైన వస్తువులు ఆగమవుతుంటే వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఒకసారి అయితే ఆ వీడియో చూడండి. బాగుంటది అనుకున్నాం కానీ ఇంత అన్యాయమా? కొడుకు రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప నీది న్యాయమా చెప్పు? అవును, రెండుకున్న వాళ్ళకు టైం ఇయ్యా, సొంతం కట్టుకున్న వాళ్ళకు టైం ఇయ్యకు. రెండుకున్నాం కదా మేము, మాకేం తెలుసు ఇది దీంట్లో ఉంది అని మాకేం తెలుసు? అమాయకుడు నా కొడుకు రూపాయి కష్టపడ్డాడు. నా కోడలు ప్రెగ్నెంట్ ఉంది, ఒక్క 2 నెలలు టైం అడుగుతున్నామా? 5 ఏళ్ళకి ఇప్పుడు నీళ్లు పోసుకుంటాయా నా కోడలు? అరే లంజా కొడుకని నా బూతులు మాట్లాడేది చేపటికండి ఇప్పుడు వస్తున్నాయిరా. ఒక్కటి పనికి రాకుండా చేశాడు తెలుసా, నాకు అసలు బూతులే రాకుండా. కనీసం అవి సామాన్యంగా పనికి వస్తుంది కదా, సామాన్ కోసం మనం మాట్లాడుతున్నాం కదా. ప్రెగ్నెంట్ మీరు ఏం కాపాడతారు? మీరు ఏం రాస్తారు? చూసారు కదా, వాళ్ళది అక్రమ కట్టడమే కావచ్చు, కాకపోతే ఆ కూల్చివేతలు చేయటం అనేది న్యాయపరమే కావచ్చు. కాకపోతే వాళ్ళకి ముందుగా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ వస్తువులు తరలింపు కొంచెం టైం ఇచ్చి నోటీసులు ఇచ్చి ఆ వస్తువులు తరలింపు కొంచెం టైం ఇచ్చినట్లయితే బాగుంటుంది. కాకపోతే ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు అక్రమ కట్టడాలు కూల్చుతున్నారు మంచిగా చెరువులు పునరుద్ధరించడం కోసం, ఓకే. కాకపోతే వీళ్ళకి కూడా నష్టపోయిన వాళ్ళకి కూడా ప్రభుత్వం ఏదో రకం కాంపెన్సేషన్ ఇచ్చి అవి కూల్చితే బాగుంటుంది. ఎందుకంటే ఎవరు ఇల్లే కదా. ఎందుకంటే వాళ్ళు ఏడుస్తుంటే మామూలు ప్రజలకే చాలా బాధ అనిపిస్తుంది. అలాంటప్పుడు వాళ్ళకి అధికారం అంటే ఆ ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చిన అధికారులని పనిష్ చేయాలి. ఎందుకంటే వాళ్ళే చాలా కీలక పాత్ర పోషించారు. అదే వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోయి ఉంటే వీళ్ళు ఈ స్థాయిలో ఈరోజు ఇబ్బంది పడరు కదా. ఏదేమైనా కానీ వాళ్ళ బాధ అనేది వర్ణనాతీతం. వాళ్ళకి ఏదో ఒక రకంగా కాంపెన్సేషన్ ఇవ్వాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కూల్చేటప్పుడు కొంచెం వస్తువులు తరలింపుకు కూడా కొంచెం టైం ఇవ్వాలి. ఎందుకు అంటే ఒకవేళ వస్తువులు తరలింపుకి టైం ఇవ్వకపోతే వాళ్ళు ఇల్లు కోల్పోవడంతో పాటు దాదాపు విలువైన వస్తువులు, డబ్బులు కానీ వివిధ రకాల ఫర్నిచర్ కానీ తీవ్రంగా నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హైడ్రా కూల్చేటప్పుడు ముందస్తు నోటీసులు అలాగే వాళ్ళకి కాంపెన్సేషన్ కూడా ఇవ్వాలని అయితే మనం కోరుకుందాం. ఎందుకంటే ఎవరి బాధ అయినా బాధే, అది మామూలు పెయిన్ ఉండదు. ఎందుకంటే కళ్ళ ముందు ఒక ఇంటిని కూల్చేస్తుంటాయి, కానీ అది అక్రమ కట్టడమైనా కానీ. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే మరి.